జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. చాలా మందికి గుండెలు పగిలిపోతాయి ఇది విన్న తర్వాత. సర్పంచ్ నగరాలే ఎంపీటీసీ కన్ఫామ్ అని అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బందికరమైన వార్త. ఇప్పుడు ఎంతవరకు ఇది వాస్తవం అన్నది మనకు తెలియదు. యాక్చువల్గా మొన్న అయితే ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి అన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నది. 17, 18 తారీఖు నుంచి రైతు భరోసా స్టార్ట్ చేసి 23, 24న మనం నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచన చేసిరట. ఇప్పుడు ఇది రద్దు అనేది ఇప్పుడు కాదు, బిఫోర్ జరిగింది. ఇది ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీటీసీ ఎప్పుడు అన్నప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్న చర్చ అప్పుడు జరిగింది. ఇప్పుడైతే వీళ్ళు పెట్టాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ మళ్ళీ ఏమైనా తెర మీదకి మరి అంశం ఏమైనా చర్చకు వచ్చిందా అనేది చూడాలి. వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే ఇప్పుడు ప్రభుత్వాలు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాయా? ఒకప్పుడు శాసన మండలి వ్యవస్థ రద్దయింది గతంలో, ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో ఎప్పుడో. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది? ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఉపయోగం లేకున్నా ఎందుకు నడిపిస్తున్నారు అని అంటే, ఈ పదవులు రానటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆశ్రయం కల్పించడానికి అదొకటి పెట్టిరు. ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పటికే కింద ఉన్న క్యాడర్కి పదవులు లేవు, ఇంకేది లేదు, మాకు కనీసం గౌరవం లేదనేటువంటి చర్చ ఒకవైపు ఉన్నప్పుడు, కొన్ని వందల దాదాపుగా ఇప్పుడు ఎంపీటీసీలు 5,000 మండలాలు దాదాపుగా. సో మరి 500 జెడ్పీటీసీలు, 5,000కు పైన ఎంపీటీసీలు, 500 జెడ్పీటీసీలు, ఇవన్నీ భర్తీ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ రకంగానే ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు ఏదో నష్టం, ఏం లాభం లేదు దీనివల్ల, అందుకే వ్యవస్థ రద్దు చేయాలి అనేంత గొప్ప మనసు, గొప్ప ఆలోచన ప్రభుత్వాలకు ఉందా, పాలకులకు ఉందా? చెప్పండి. సర్పంచ్ ద్వారా ఎంపీపీలని, ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్ని ఎన్నుకునే పరోక్ష విధానం మీద ఆలోచన చేస్తున్నదట. అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం ఇచ్చిందట. ఈ నెల 23వ తేదీన క్యాబినెట్లో చర్చిస్తారట. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు. నాకున్న సమాచారం అయితే వాళ్ళు ఎలక్షన్స్ పెట్టడానికే ముందుకెళ్తారని నాకు అనిపిస్తున్నది. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పుకు చొరవ చూపినా విఫలమైంది. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ దానివల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచ్లు, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. దీనిపైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించబోతున్నారు. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు అవసరం లేదని ఆలోచన చేస్తున్నట్టుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందనే దానిపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా, రాజకీయంగా ఇది సాధ్యం అవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. నేను ఇంతకుముందు చెప్పింది, వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. ఇలా 2 అంశాలు ఉన్నాయి. రాజకీయ నిరుద్యోగం పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్, వీటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా లేదు. ఆ వ్యవస్థల్ని ఎలా వినియోగించుకోవాలో దాన్ని వినియోగించుకునేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు మనం. గ్రామాల్లో ఎంపీటీసీ అసలు ఆయన కుర్చీ ఉంటుందా లేదా, ఆయన దగ్గరికి ఎవరైనా పోతారా, ఏమైనా ఉందా? కేవలం ఎంపీటీసీ ఎందుకయ్యా అంటే ఎంపీపీలను ఎన్నుకోవడానికి, అంతే, అంతకుమించి ఏమైనా ఉందా? సో ఇప్పుడు వేలాది పదవులు రద్దయ్యేటువంటి ఇట్లాంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఈక్వేషన్స్ ఎట్లుంటాయి? చాలామంది ఆ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అంశాలు లెక్కలేసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడైతే దీన్ని రద్దు చేస్తారని అయితే నేను అనుకుంటలేను.